వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే, మాధవి కూడా వసుకి తోడుగా వెళ్తుంది కదా! ఈ విషయం గురించి మరిది గారికి చెప్దామే అంటే, "వద్దక్క ఆయన కంగారు పడతారు. అత్తయ్య, మావయ్యలకి చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. నేను ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత చెప్తానక్క" అని అంటుంది వసు. "అది కాదే నా మాట వినవే" అని వసు ఫోన్ని తీసుకుని ఫోన్ చేయబోతూ ఉంటే, వసు ఫోన్ లాగేసుకుని, "అక్క నేను ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత చెప్తానంటున్నాను కదా! వాళ్ళని కంగారు పెట్టడం దేనికి? నాకేం కాదులెక్క నువ్వేం కంగారు పడకు" అని అంటుంది వసు. తనకి కడుపులో బాగా నొప్పొస్తున్నా సరే భరించుకుంటూ ఎలా అయినా సరే ఎగ్జామ్ రాసి రావాలి అనే సంకల్పంతో ఉంటుంది వసు. యూనివర్సిటీ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ, "అక్క జాగ్రత్తగా ఉండు. నేను ఎగ్జామ్ రాసేసి త్వరగానే వచ్చేస్తాను" అని అంటుంది. "వసు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. నీ ముఖం చూస్తుంటే చాలా డల్‌గా అనిపిస్తుంది. నువ్వు నొప్పిని భరిస్తున్నావు అనిపిస్తుంది. నీకు ఏమాత్రం నొప్పి ఎక్కువగా అనిపించినా అక్కడ ఇన్విజిలేటర్స్‌కి చెప్పమ్మా" అని అంటుంది మాధవి. "సరే అక్క. నేను నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు నా గురించి" అని మాధవికి ధైర్యం చెప్పి ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్తుంది వసు. మాధవికి చాలా టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటుంది. కారు దగ్గర కూర్చొని ఇంకా కారులో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న వసు ఫోన్ తీసి రిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది. "వసు మరిదిగారికి చెప్పొద్దు" అంది. కానీ చెప్పకపోతే తర్వాత మరిదిగారికి ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. అందుకే చెప్పడమే బెటరు అని రిషికి ఫోన్ చేస్తూ ఉంటే, రిషి "వసు ఈ టైంలో ఎగ్జామ్ హాల్‌లో ఉంటుంది కదా! ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి" అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. "హలో వసు, ఇదేంటి ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళలేదా?" అని అంటాడు. "మరిదిగారు నేను మాధవిని" అని అంటుంది. "మాధవి వదిన మీరా? చెప్పండి ఏం చేస్తున్నారు?" అని అంటాడు రిషి. "నేను వసు ఎగ్జామ్ రాయడానికి వచ్చింది కదా! బయట వెయిట్ చేస్తున్నాను మరిదిగారు" అని అంటుంది మాధవి. "ఓహ్! మీరు కూడా వెళ్లారా? రోజు తను ఒక్కతే వెళ్తుంది కదా!" అని అంటాడు రిషి. "ఈరోజు నేను కూడా రావాల్సొచ్చింది మరిదిగారు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను" అని అంటుంది మాధవి. "ఏంటి వదిన అది?" అని అంటాడు రిషి. "ఈరోజు మార్నింగ్ నుంచి వసు డల్‌గా ఉంది" అని అంటుంది మాధవి. "అవునా? నేను మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేశానే. అప్పుడు తను అలాంటిదేమీ చెప్పలేదే. ఎందుకు?" అని అంటాడు రిషి కంగారుగా. "ఎగ్జామ్‌కి బయలుదేరడానికి ముందు లైట్‌గా కడుపు నొప్పొస్తుంది అంది. హాస్పిటల్‌కి వెళ్దాము అంటే పెద్దగా రావట్లేదులే, చిన్నగానే వస్తుంది. ఎగ్జామ్ రాసాక వెళ్దాము అని మొండిగా వాదిస్తుంది. నాకు చాలా భయంగా అనిపించి వసుకి తోడుగా నేను కూడా వచ్చాను. కానీ వసు పెయిన్‌ని భరిస్తుంది అనిపిస్తుంది మరిదిగారు. బయటికి చెప్పట్లేదు. అందుకే మీకు ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నాన్న కూడా ముందు హాస్పిటల్‌కి వెళ్దాము అని చెప్పి చూశారు. కానీ వసు మొండితనం గురించి మీకు తెలుసు కదా! నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడికైనా వస్తాను. ముందు నేను ఎగ్జామ్ రాయాలి అని మొండి పట్టు పట్టి మరీ వచ్చింది. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళింది మరిదిగారు. ఎలా ఉంటుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది" అని అంటుంది మాధవి. "మీరేం భయపడకండి వదినా. అక్కడ నాకు తెలిసిన ప్రొఫెసర్స్ ఉన్నారు. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తాను. నేను ఆల్రెడీ బయలుదేరాను. వసుకి చెప్పలేదు సర్ప్రైజింగ్‌గా ఉంటుంది అని. ఇలా జరుగుతుందని నేనసలు అనుకోలేదు. నేను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాను వదినా. నేనొచ్చేస్తున్నాను" అని అంటాడు రిషి. "సరే మరిదిగారు జాగ్రత్తగా రండి" అని మాధవి ఫోన్ పెట్టేస్తుంది. "మార్నింగ్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు నేను ఫోన్ చేశాను. అప్పుడు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే కడుపు నొప్పొస్తుందని వాసు. అసలే ఇది డెలివరీ టైము. తను ఇంత మొండిగా ఎందుకుంటుంది" అనుకుని ఇంకా యూనివర్సిటీలో తెలిసిన వాళ్ళున్నారు కదా రిషికి ప్రొఫెసర్స్. వాళ్ళకి ఫోన్ చేసి విషయాన్ని చెప్పి, "వసు ఏమాత్రం ఇబ్బందిగా ఫీల్ అయినా, ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు. హాస్పిటల్‌కి పంపించేయండి" అని చెప్తాడు. "సరే సార్ మేము చూసుకుంటాము. మీరు కంగారు పడకండి సార్. తనకి ఏమాత్రం ఇబ్బందిగా ఉంది అని చెప్పినా సరే, వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేస్తాము. మీరు ఆన్ ది వేలో ఉన్నారు అన్నారు కదా! టెన్షన్ పడకుండా కూల్‌గా రండి సార్. మేము చూసుకుంటాము" అని చెప్తారు. భరోసానిస్తారు ప్రొఫెసర్స్. "థాంక్ యూ వెరీ మచ్ సార్" అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత వెంటనే జగతికి ఫోన్ చేస్తాడు రిషి. జగతి ఫోన్ చూసుకుని, "రిషి ఫోన్ చేస్తున్నాడు మహేంద్ర" అని అంటుంది. "అదేంటి? ఇందాకే కదా వాడు వెళ్ళాడు. అప్పుడే తల్లి మీద అంత ప్రేమ కలిగిందా చేస్తున్నాడు మళ్ళీ వెంటనే" అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. "నువ్వాగు మహేంద్ర.
దేనికోసం చేస్తున్నాడో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది జగతి. అమ్మా అని అంటాడు. ఏంటి నాన్న, అప్పుడే మీ అమ్మ గుర్తొచ్చిందా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. డాడ్, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అని అంటాడు రిషి. ఏంటి నాన్న, అంత కంగారుగా మాట్లాడుతున్నావు, ఏమైంది అని అంటాడు మహేంద్ర. జగతి భయంగా, రిషి ఏమైంది నాన్న అని అంటుంది కంగారుగా. నాకేం కాలేదమ్మా, వసుకి పెయిన్స్ వస్తున్నాయంట, ఆ విషయాన్ని దాచి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్దాము అంటే వినకుండా ఎగ్జామ్ రాసొస్తాను, నాకేం అంతగా రావట్లేదులే అని మొండిగా వాదించి మరీ వెళ్ళిందంట. ఫేస్ అంతా చాలా డల్గా ఉందంట, నొప్పిని భరుస్తూనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందమ్మా. అక్కడ మార్నింగ్ వసుని చూసిన ప్రొఫెసర్స్ కూడా అంటున్నారు చాలా డల్గా ఉంది అని. అందుకే ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను అని అంటాడు రిషి. నాన్న, నువ్వు ఎక్కడికి వరకు వెళ్ళావు అని అంటుంది జగతి. నేను మధ్య వరకు వచ్చాను, ఇంకా ఎలా అయినా 3 అవర్స్ పట్టేస్తుంది నేను వెళ్ళడానికి అని అంటాడు రిషి. ఓకే, మేము కూడా ఇప్పుడే బయలుదేరుతున్నాము. నాన్న రిషి, వసుకేం కాదులే, నువ్వేం కంగారు పడకు, మేము వచ్చేస్తున్నాము అని జగతి మహేంద్ర కూడా కారులో బయలుదేరతారు. వెంటనే ఒక లేడీ ప్రొఫెసర్ వస్తారా దగ్గరికి వచ్చి, వస్తారా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, నీకు పెయిన్స్ వస్తున్నాయని విన్నాను, రిషి సార్ ఫోన్ చేశారు, నీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, హాస్పిటల్కి పంపించండి అని చెప్పారు. చెప్పమ్మా, పర్వాలేదా, నువ్వు రాయగలవా? హాస్పిటల్కి పంపించే ఏర్పాట్లు చేయమంటావా? నువ్వు పెయిన్ని భరిస్తూ ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదమ్మా, నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు కదా. నీ ఫేస్ చూస్తుంటే చాలా డల్గా అనిపిస్తుంది, చాలా పెయిన్ అనుభవిస్తున్న దానిలా ఉంది నీ ఫేస్, చెప్పమ్మా అని అడుగుతూ ఉంటారు ప్రొఫెసరు. లేదు ప్రొఫెసర్, నేను ఎగ్జామ్ రాయగలను, నాకు బాగానే ఉంది, నేను బాగా వచ్చినప్పుడు నేనే చెప్తాను అని కవర్ చేస్తూ ఉంటుంది వాసు. ఇంకా ప్రొఫెసర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క ఫోన్ చేసి రిషి సార్కి చెప్పుంటుంది. రిషి సార్ అందుకే ప్రొఫెసర్స్తో మాట్లాడుంటారు. అందుకే రిషి సార్ కంగారు పడతారని అక్కకి చెప్పొద్దని చెప్పాను. కానీ నేను ఎగ్జామ్ హాల్లోకి వచ్చాక అక్క రిషి సార్కి ఫోన్ చేసి చెప్పేసినట్టుంది. అందుకే రిషి సార్ ప్రొఫెసర్స్తో మాట్లాడుంటారు. ప్రొఫెసర్స్ ఏమో నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. పెయిన్ ఉంది కాదనట్లేదు, కానీ సంవత్సరం అంతా చదివింది వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఒక్కటి మిస్ అవ్వడం వల్ల నా ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా ఎందుకు కానివ్వాలి? నేను నా ఎగ్జామ్ రాసిన తర్వాతే హాస్పిటల్కి వెళ్తాను, అప్పటి వరకు ఎంత నొప్పినైనా భరిస్తాను అని వసు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. వసుకి నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ రాయడం ఆపి అలా చూస్తూ ఉంటుంది వసు. ప్రొఫెసర్ గమనించి, వస్తారా, ఏమైందమ్మా అని అడుగుతారు. అమ్మో, ఏమి కానీ డౌట్ వచ్చిందనుకో వెంటనే హాస్పిటల్కి వెళ్ళే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తారు. అమ్మో, అస్సలు చెప్పకూడదు. "ఆ, ఏం లేదు ప్రొఫెసర్, ఆ వాటర్ కావాలి అని అంటుంది. "ఓ వాటరా, తెప్పిస్తానుండు" అని వసుకి వాటర్ తెప్పిస్తుంది ప్రొఫెసరు. వాటర్ తాగి, ఈ నొప్పితో రాయలేకపోతున్నానే అనుకుంటూ వసు రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వస్తారలో ఏదో తేడా కనిపిస్తుందే అని ప్రొఫెసర్ వసు వంకే చూస్తూ ఉంటుంది. వసు ప్రొఫెసర్ని చూసి, ఈవిడేంటి నా వంకే చూస్తుంది అనుకుంటూ తలదించుకుని, ఈవిడికి అనుమానం వచ్చిందంటే నా ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అస్సలు అనుమానం రాకూడదు, కడుపు నొప్పి వస్తున్నట్టు ఆవిడకి అస్సలు తెలియకూడదు, నన్నే చూస్తుంది, నా మొహం తెలిసిపోతుందో ఏంటో ఆవిడకి అనుకుంటూ కడుపు నొప్పి ఎక్కువ అవడం వల్ల శరీరం సహకరించకపోవడంతో రాయలేకపోతూ ఉన్న ధైర్యాన్ని శక్తిని తెచ్చుకొని ఎగ్జామ్ రాయడానికి పూనుకొని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది వసు. మాధవి బయట టెన్షన్ పడుతూ ఉంటుంది. వసు ఎలా ఉందో లోపల, తను ఏం చేస్తుందో ఏంటో, ఎగ్జామ్ రాయగలుగుతుందో లేదో అని చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలో చక్రపాణి గారు కూడా కాలేజ్ దగ్గరికి వచ్చేస్తారు. మాధవిని చూసి, అమ్మా, వసమ్మ ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటారు. నాన్న, మీరు వచ్చారేంటి నాన్న అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది మాధవి. వసమ్మకి ఎలా ఉందో ఏంటో అని చాలా కంగారుగా ఉందమ్మా, ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసానమ్మా. ఇప్పుడు వసమ్మ లోపల ఎగ్జామ్ బాగానే రాస్తుందా అమ్మా అని అడుగుతూ ఉంటారు చక్రపాణి గారు మాధవిని. ఏమో నాన్న, నాకు కూడా అదే భయంగా ఉంది, అదేమో మొండిగా నేను ఎగ్జామ్ రాసొస్తానని లోపలికి వెళ్ళింది, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది మాధవి.
ఈ విషయాన్ని వెంటనే అల్లుడు గారికి చెప్పాలి అని అంటారు చక్రపాణి గారు. ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను నాన్న. ఇక్కడ మరిది గారికి తెలిసిన ప్రొఫెసర్స్ ఉన్నారు కదా! వాళ్ళతో మాట్లాడతాను అన్నారు అని అంటుంది మాధవి. అవునా! చెప్పావమ్మా! చాలా మంచి పని చేశావు అని అంటారు చక్రపాణి గారు. వసు చెప్పొద్దు కంగారు పడతారు అని చెప్పింది. చెప్పకపోయినా ప్రాబ్లమే కదా నాన్న. అందుకే అది ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత మరిది గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను అని అంటుంది మాధవి. చెప్పడమే బెటర్ అమ్మా. చెప్పకపోతే చెప్పలేదు అని తర్వాత అల్లుడు గారు బాధపడే అవకాశం ఉంటుంది అని అంటారు చక్రపాణి గారు. అవును నాన్న. అందుకే చెప్పేశాను అని అంటుంది మాధవి. అలా మాధవి, చక్రపాణి గారు మాట్లాడుకుంటూ ఉంటారు కాలేజ్ బయట. ఒక పక్కన రిషి కార్ డ్రైవ్ చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. వసు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన జగతి, మహేంద్ర కూడా టెన్షన్‌గా కారులో వస్తూ ఉంటారు. ఒక పక్కన భరించలేనంత నొప్పి వస్తున్నా సరే భరిస్తూ శక్తినంతా కూడదీసుకొని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది వసు. లేడీ ఇన్విజిలేటర్ ఆశ్చర్యంగా, "వసు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతుంది? తనకి పెయిన్ వస్తుందని నాకు అర్థమవుతుంది. వాటిని భరిస్తూ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తుంది. వసుని తిట్టాలా? పొగడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా నొప్పిని భరించటం వల్ల తనకి ఏదైనా జరిగితే తను చాలా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. అలా అని తను ఇయర్‌ని కాపాడుకోవాలి. తను చదివింది వేస్ట్ కాకూడదు అని కోరుకుంటుంది. నేను దగ్గరికి వెళ్లి అడుగుతున్నా చెప్పడం లేదు. కానీ తను ఫేస్ చూస్తే నాకు అర్థమవుతుంది ఒక ఆడదానిలాగా. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. తను చెప్పకుండా నేను కూడా బయటికి పంపించలేను. కాబట్టి ఆ దేవుడిని వేడుకోవడం తప్ప నేనేమీ చేయలేను. ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన శక్తిని వస్తారాకి ప్రసాదించమని కోరుకుంటున్నాను అని వస్తారా వంక చూస్తూనే ఉంటుంది ఇన్విజిలేటరు. అమ్మో! ఈవిడ మళ్ళీ నా వంకే చూస్తుంది అనుకుంటూ వసు ఇంకా ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.